తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం రేపటి బ్యాంక్ నిఫ్టీ జరిగిన ప్రైస్ యాక్షన్ నుంచి ఏమన్నా పాజిటివ్ లేదా నెగటివ్ క్లూస్ ఉన్నాయా, రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకంటే ముందు మీలో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్లయితే ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్. అయితే అంతకంటే ముందు ఒక్కసారి మనం చాలా ఫాస్ట్‌గా రీక్యాప్ చేస్తే చూడండి, అప్ ట్రెండ్‌లో ఉంది మార్కెట్. చాలా కంటిన్యూయస్‌గా చాలా రోజుల నుంచి అప్ ట్రెండ్‌లో ఉంది. కంటిన్యూయస్ హైయర్ హైస్ వస్తున్నాయి. అండ్ ఏ హైయర్ లో కూడా మనకి ఇప్పటిదాకా రీసెంట్‌గా బ్రేక్ అయితే అవ్వలేదు. అండ్ రీసెంట్‌గా ఈ ఛానల్ నుంచి మనం బయటికి బ్రేక్అవుట్ చూసి ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఉన్నాం. ఈ లెవెల్ దాటేంత వరకు మనం బ్యాంక్ నిఫ్టీలో అప్పర్ సైడ్ ఉండకూడదు అనుకున్నాం. అండ్ అలాగే డౌన్ సైడ్ మనం ఈ ట్రెండ్ లైన్ గ్రీన్ ఛానల్ అప్పర్ ట్రెండ్ లైన్, అలాగే ఈ జోన్ 2 సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఈ ఈ లైన్ కింద ఏది జరిగినా కూడా మనం దాన్ని ఒక కరెక్షన్ ఫేజ్ లాగే చూడాలి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ దీన్ని దాటి కిందకి బ్రేక్అవుట్ అయితేనే మనం డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ ప్రైస్ యాక్షన్ కనుక చూసినట్లయితే ఇవాళ మనకు మంచి ఒక మీడియం యావరేజ్ సైజ్డ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఇవాళ రావడం జరిగింది. ఇవాళ ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో. అయితే ఈ ప్రైస్ యాక్షన్ మనకు ప్యాటర్న్ని రివీల్ చేస్తుంది. ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూసినట్లయితే నిన్నటి ప్రైస్ యాక్షన్ అండ్ అలాగే ఇవాళ ప్రైస్ యాక్షన్ కలిపి చూసినట్లయితే మనకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది అక్కడ కనబడుతుంది. విచ్ ఈజ్ అ బుల్లిష్ సైన్ కదండీ! సో, ఈ బుల్లిష్ సైన్ మనకు ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చింది. అండ్ అలాగే ఈ ట్రెండ్ లైన్ దాటి కూడా పైకి క్లోజ్ అయితే అయింది. సో, ఇక్కడ మనకు ఇక్కడి నుంచి మనకు ఆహ్, పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనడానికి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎంతవరకైతే మనకు సహాయపడుతుందో దానికంటే ఎక్కువ ఆఫ్‌కోర్స్ మనకిది బుల్లిష్ సైనే. కానీ ఈ మొత్తం జోన్‌ని మనం కరెక్టివ్ జోన్‌గా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, కంటిన్యూయస్ గ్రీన్ క్యాండిల్స్ కానీ, కంటిన్యూయస్ రెడ్ క్యాండిల్స్ కానీ మార్కెట్‌లో రావడం చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఈ బుల్లిష్ సైన్ మనకు మళ్ళీ ఈ బుల్లిష్‌నెస్ ఎప్పుడైతే మనకు ఈ లెవెల్ దాటి కింద క్లోజ్ అవుతుందో చూడండి, ఇది కదా లోయెస్ట్ పాయింట్. ఈ రెండిట్లో ఈ లెవెల్ దాటి కింద కనుక క్లోజ్ అయితే ఇది ఇచ్చిన ఏదైతే మనకు బుల్లిష్ సైన్ ఏదైతే ఉంటుందో ఆ నమ్మకం మనం ఇంకా అక్కడి నుంచి దీని కింద క్లోజ్ అయితే మనం దాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇచ్చింది. ఒక మంచి లెవెల్‌లో సపోర్ట్ ఏరియా దగ్గర అయితే ఇచ్చింది. సో, ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ మాక్సిమం ఉండడానికి అవకాశం ఉన్నాయి. అలా అని కింద సైడ్‌కి వెళ్ళదు అని కాదు. ఒకవేళ ఈ బ్లూ లైన్‌ని దాటి కింద క్లోజ్ అయితే మాత్రం ఇది ఇచ్చిన బుల్లిష్‌నెస్ ఆల్రెడీ అరైజ్ అయిపోయిందని మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీలో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అలాగే ఒక్కసారి మనం 4 అవర్స్ చార్ట్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. అలాగే చార్ట్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్స్ ఓకే. ఓకే. సో, ఇది 4 అవర్స్ చార్ట్ అనమాట. సో, 4 అవర్స్ చార్ట్‌లో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక బేస్ ఫార్మ్ అవుతున్నట్టు ఈ పర్టిక్యులర్ రోజున జరిగిన రెడ్ క్యాండిల్ ఈ డోజీ ఏదైతే ఉందో దాని బేస్ ఇంకా ప్రొటెక్షన్ మనకు కనబడుతుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా మనం దాని కింద క్లోజ్ అయితే చూడలేదు. అలాగే ఒక్కసారి 1 అవర్ చార్ట్‌లో చూస్తే 1 అవర్ చార్ట్‌లో మనకు బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా క్లూ ఉందేమో చూడడానికి ట్రై చేద్దాం. చూడండి, 1 అవర్ చార్ట్‌లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మనకు ఇక్కడి నుంచి చూసుకుంటే కంటిన్యూయస్ అప్ సైడ్ మూమెంటమే ఉందన్నమాట. సో, పర్లేదు. కానీ టువర్డ్స్ లాస్ట్ ఎండ్‌కి వచ్చేసరికి మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. బట్ ఓకే, పర్లేదు. అంత డిమినిషింగ్ సైన్స్ అయితే ప్రస్తుతానికైతే ఏం లేవు ఇక్కడ బేరిష్ సైడ్. సో, అలా అని చెప్పి కంప్లీట్ బుల్లిష్ సైడ్ ఉండాలి అంటే చూడండి, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఇదొక ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ కనబడుతుంది కదా! ఇక్కడ ఈ క్యాండిల్ నుంచి మొమెంటమ్ షార్ప్‌గా కిందకొచ్చింది. సో, ఈ లెవెల్‌ని ఆ జోన్‌ని ఖచ్చితంగా మార్క్ చేసి పెట్టుకొని దాన్ని కూడా రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేయండి ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో మంచిది. సో, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి నిఫ్టీ చార్ట్‌కెళ్దాం. అయితే నిఫ్టీ చార్ట్‌కెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కంటెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా మీలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం నిఫ్టీస్ చార్ట్‌కి వద్దాం. నిఫ్టీస్ చార్ట్ డైలీస్ చార్ట్ ఓపెన్‌లో ఉంది. సో, నిఫ్టీలో ఫైనల్‌గా మనకు ఇక్కడ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అయితే వచ్చింది. మనం ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ లైన్ ఏదైతే ఉందో లాస్ట్ 3 డేస్ నుంచి ఈ లైన్‌ని దాటి మనం ఇక్కడ క్లోజ్ అయితే చూసాం. సో, నిఫ్టీ డెఫినెట్‌గా ఈ టైమ్ ఫ్రేమ్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్‌గానే కనబడుతుంది. కానీ
ఇది ఒక్క క్యాండిల్ బ్రేక్అవుట్ అయినంత మాత్రాన మనకి ఈ లెవెల్ నుంచి బయటకు వచ్చేసినట్లు కాదు. ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ హయ్యర్ హైతో, హయ్యర్ క్లోజ్‌తో, హయ్యర్ లోతో గనక వచ్చినట్లయితే అది ఇంకొంచెం మనకు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. మార్కెట్ ఇంకా పైకెళ్ళడానికి. కన్ఫర్మేషన్ క్యాండిల్ అన్నది ఖచ్చితంగా అవసరం. సో, అది వస్తుందో లేదో రేపటి మార్కెట్‌ని చూద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగిన ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కదా! అక్కడ సపోర్ట్ ఏరియా దగ్గర. సో, ఇక్కడ కూడా మనకు ఈ లెవెల్‌ని దాటి క్లోజ్ అయితే చూసాము. సో, ఇప్పుడు ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంతైనా అవసరం ఉంది. ఒకవేళ ఇంతకు ముందు జరిగిన ఈ అప్ ట్రెండ్ మొమెంటం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వాలంటే చూడండి ఇక్కడి నుంచి పైకెళ్ళాం, పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనం దీనిపైన క్లోజ్ చూసాం. ఇంకొక క్యాండిల్ పడితే గనక బుల్లిష్ సైడ్ ఇది ఇంకా పైకెళ్తుందని చెప్పడానికి మనం ఇంకా నమ్మకంగా ఇంకా పైకెళ్తుందని అనుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే రేపు ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి నిఫ్టీలో కనబడుతుంది. బట్ ఇది ఆల్ టైమ్ హై క్లోజ్ అండి నిఫ్టీలో. ఎందుకంటే మనం ఎక్కడున్నాం ఈరోజు నిఫ్టీ క్లోజ్ 24,433 దగ్గర ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 24,450 తర్వాత 25,000 ఇది మనకు ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా మనకు మార్కెట్ రెసిస్టెన్స్ని చూడడానికి అవకాశం ఉందనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఆల్ టైమ్ హైకి వచ్చేసింది కదా, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హైలో లేదు. ఒకసారి చార్ట్ త్వరగా చూడడానికి ఇంకొకసారి ట్రై చేద్దాం బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో మనకు చూడండి ఇక్కడ మనకు ఆల్ టైమ్ హై క్లోజ్ కాదు ఇది. ఆల్రెడీ ఈ లెవెల్‌లో మనం ఆల్రెడీ ట్రేడ్ అయ్యింది. సో, ఆల్ టైమ్ హై ఎక్కడుంది? మనకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 53,357 దగ్గర ఉంది. సో, దీన్ని దాటి క్లోజ్ అయితే లేదు. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇంకా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా! ఇక్కడ నుంచి పైకెళ్ళాలంటే. సో, నిఫ్టీ ఒక్కటే పైకెళ్తుందని అనుకోవద్దండి. సో, బోత్ ఈ 2 బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 2 ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటే పైకెళ్ళడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు నిఫ్టీ ముందంజలో ఉంది అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ దీన్ని చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మధ్యలో ఒక రెసిస్టెన్స్ లెవెల్‌ని దాటి. అయితే ఒక్కసారి త్వరగా మనం ఇక్కడ కూడా డైరెక్ట్‌గా మనం 1 అవర్ చార్ట్‌లో చూద్దాం. చూడండి ఇది 1 అవర్ చార్ట్ కదా! మనకు నిఫ్టీలో ఆల్రెడీ ఇక్కడ మనం ఇంతకుముందు ఇది ఒకానొక హై రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటే దాన్ని దాటి మనం క్లోజ్ 1 అవర్ చార్ట్‌లో 1 అవర్ క్యాండిల్స్‌లో చూసి దాంతో పాటు మనం ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఇక్కడ చూసేసాం. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే చూడండి ఇది మాత్రం ఒక క్వెషన్ మార్క్‌తో వదిలిపెట్టింది. ఎందుకంటే ఇది ఒక బేరిష్ సైన్ కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇది డౌన్ సైడ్‌కి 1 అవర్ చార్ట్‌లో నిఫ్టీలో ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఆఫ్‌కోర్స్ లాస్ట్ 15 మినిట్స్ ప్రైస్ యాక్షన్ అయినప్పటికీ ఇది మనకు క్లోజింగ్‌లో ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇచ్చింది కాబట్టి రేపు ప్రైస్ యాక్షన్ మీరు చూసేటప్పుడు ఈ లెవెల్ దాటి క్లోజ్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తే ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కాషన్ పడింది కదా! సో, ఈ కాషన్‌ని కూడా మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీలో. ఒక్కసారి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూద్దాం. లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఇక్కడ మనకు లాస్ట్ 15 మినిట్స్ క్యాండిలే కాబట్టి సో, లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఇది ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. బట్ ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్ మంచి ట్రెండింగ్‌లోనే ఉండింది. సో, ఇక్కడ మనం నిఫ్టీలో చూడడానికి ఇంకా అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. సో, తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో ఎంతో కొంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.